హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళైతే నేను మీకు సూపర్ గా ఉండే మటన్ పులావ్ చూపిద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయానండి. చూడ్డానికి తెల్లగా ఉందని చెప్పి తక్కువ అంచనా వేయకండి. ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. మటన్ ముక్క నోట్లో కరిగిపోతూ నాలుక మీద రుచులు తాండవం చేస్తాయి. ఇవాళ నేను చెప్పే కొలతలతో నలుగురు కడుపు నిండా తినొచ్చు. చేయడానికి 30 నుండి 45 నిమిషాలు పడుతుంది. వీకెండ్ కి ఇచ్చి పడేయండి. ఒక అరకేజీ శుభ్రం చేసుకున్న లేత మటన్ ని, 2 పావుసేర్లు అంటే అప్రాక్సిమేట్ గా అరకేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవాటి ముక్కలుగా, కారం ఉన్నవైతే 6 లేకపోతే 8 పచ్చిమిరపకాయల చీలికలు, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయల్ని తుంచుకొని, ఒక అరముక్క టమాటోని పొడవాటి ముక్కలుగా, ఒక చిన్న ఉల్లిపాయని మీడియం ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఒక 4 చిన్న సైజ్ అల్లం ముక్కల్ని, 20 నుండి 25 వెల్లుల్లి రెబ్బల్ని ఇందాక తుంచి పెట్టుకున్నాం కదా, ఆ 5 పచ్చిమిరపకాయల్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. మసాలా కోసం 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు, 3/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 3/4 టేబుల్ స్పూన్ సోంపు, 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 మరాఠీ మొగ్గలు, 6 యాలక్కాయలు, చివరిగా ఒక 2 అనాస పువ్వుల్ని తీసుకోండి. రిఫరెన్స్ కోసం కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ మసాలాలన్నిటిని మిక్సర్ లో వేసి జస్ట్ 1-2 సెకండ్లు తిప్పండి, అంతే చాలు. ఒక కుక్కర్ గిన్నెలో కడిగి పెట్టుకున్న మటన్ ని, ఉల్లిపాయ టమాటో ముక్కల్ని, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్దని, దంచుకున్న మసాలాల్ని, ఒక 2 బిర్యానీ ఆకుల్ని, రుచికి సరిపడా రాళ్ళుప్పు, చివరిగా నెయ్యిని వేసుకొని ఏ కొలతతో అయితే బియ్యాన్ని మెజర్ చేసుకున్నామో అదే కొలతతో 3.5 గ్లాసుల మంచినీళ్ళని పోసుకోండి. ఈ మటన్ ని ప్రెషర్ కుక్కర్ లో 6-7 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోండి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మటన్ ఉడికించిన నీళ్ళని సపరేట్ చేసుకోండి. అడుగున మసాలాలు ఉండిపోతాయి, అవి వేయనవసరం లేదు, గుర్తుంచుకోండి. నేతిలో నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు, మర్చిపోకుండా కరివేపాకు, ఎండుమిరపకాయలని వేసుకొని కరివేపాకు వాసన నెయ్యికి పట్టేదాకా వేపుకోండి. ఇందులోకి 2 ఉల్లిపాయల తరుగు, 6 నుండి 8 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు మగ్గి మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న మటన్ ని, 1-2 స్పూన్ల పెరుగుని వేసుకొని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోండి. మటన్ మంచిగా వేగిన తర్వాత 3 గ్లాసుల మటన్ ఉడికించిన నీళ్లను వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మ చెక్కని పిండుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఎసరు తెరల కాగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. మూత పెట్టి నీళ్లన్నీ ఎగిరిపోయేదాకా సెగ మధ్యస్థంగా ఉంచుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉండండి. నీళ్లన్నీ ఎగిరిపోయిన తర్వాత బిర్యానీ గిన్నెని ఒక పెనం పైన పెట్టుకొని 2 నిమిషాలు పెద్ద మంట మీద, 8 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుంటే సూపర్ హిట్ అయ్యే మటన్ బిర్యానీ తయారైపోతుందండి.